సమాజం అనేది ఒక సంస్కరణవాదం, ఇచ్చిపుచ్చుకునేటువంటిది. ద్వేషం అనేది మంచిది కాదు. ఎవరో కొందరు మూర్ఖులు మనల్ని రెచ్చగొడతారు, అది అన్ని మతాల్లోనూ ఉంటారు. రెచ్చగొట్టే మూర్ఖుల వెనకాల మనం వెళ్ళకూడదు. మన మతం చెప్పినటువంటి లేదా మన ధర్మం చెప్పినటువంటి మంచి వైపుకి వెళ్ళాలి. ప్రతి ధర్మంలోనూ మంచి చెడు ఉంటుంది, కానీ తరతరాలుగా అందులో ఉన్న మంచిని మాత్రమే ఫాలో అవుతూ వచ్చాం కాబట్టి మన వ్యవస్థలు బాగున్నాయి. కానీ చెడుని ప్రోత్సహించే వాళ్ళ వలన ఒక ఆఫ్ఘనిస్తాన్ తయారవుతుంది, ఒక సిరియా తయారవుతుంది, ఒక లెబనాన్ తయారవుతుంది, ఒక పాలస్తీనా తయారవుతుంది. కానీ అక్కడ జరుగుతున్న వాటిని కూడా తప్పుడుగా వక్రీకరించి మనకు చెప్తున్నటువంటి వాడు మత పెద్ద కాదు, మూర్ఖుడు. మూర్ఖుల సమూహం అట్లాంటి వాళ్ళకి దూరంగా ఉండటం చాలా ఉపయోగం. ముస్లిం సమాజం ప్రపంచంలో ఒకచోట షియాలు బాగుంటే అక్కడ సున్నీలు ఇబ్బంది పడుతున్నారు, ఒక చోట సున్నీలు బాగుంటే ఇంకో చోట అక్కడ షియాలు బాగోట్లేదు. అదే సందర్భంలో మిగతా చోట్లన మిగతా తెగలకైతే అసలు భద్రతే లేనటువంటిది. కానీ అహ్మదీలైనా రకరకాలు ఏవైతే ముస్లింల వర్గాలు ఉన్నాయో అన్ని వర్గాలు ప్రశాంతంగా బ్రతుకుతున్నటువంటి ఏకైక దేశం భారతదేశం. కానీ ఇక్కడ మతమూర్ఖుల ప్రోత్సాహంతో హిందూ సమాజంతో ఘర్షణ వాతావరణం సృష్టించి మరొక పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటిది తయారు చేయాలని చేస్తున్నటువంటి కుట్రలని ఇక్కడున్న ముస్లిం సమాజం అర్థం చేసుకుని ఆపడం అవసరం. ఇప్పుడు సుదీర్ఘకాలం పాటు ఈ దేశం మీద జరిగిన దండయాత్రల్ని అది విజయాల కింద చెప్పేవాడు ఖచ్చితంగా ద్రోహే. ఒకవేళ నిజం విజయాలు అని అనుకుందాం, అప్పుడు విజయం సాధించినటువంటి వాడు మంచోడైనప్పుడు ఈ రోజున విజయం సాధించినటువంటి వాళ్ళు కూడా మంచోళ్ళే అవుతారు కదా. మా మతస్థుడు కాబట్టి అప్పుడు ఈ దేశం మీదకి వచ్చి దండయాత్ర చేసిన వాడు గొప్పోడు అనుకుంటే, ఇవాళ రోజున పరమతస్థుడైనా సరే ఈ రాజును గౌరవించాలిగా నువ్వు. పోని రాచరికం లెక్కన ఆలోచిస్తే లేదే, ఎందుకని చేయట్లేదు అంటే ఈ మూర్ఖులు మనల్ని రెచ్చగొడుతున్నారు. పాయింట్ అది గుర్తుపెట్టుకుంటే ముస్లిం సమాజం బాగుంటుంది. ఇక్కడ హిందూ ముస్లింల ఐక్యత ముఖ్యం, మనందరం భారతీయులు అన్న ఆలోచన ముఖ్యం. నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకో, కానీ ఎదుటి ధర్మాన్ని నాశనం చేయాలనుకునే దాని విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి ధర్మాన్ని నువ్వు నాశనం చేయాలనుకుంటే నీ ధర్మాన్ని నాశనం చేయడానికి ఎదుటి వర్గం కూడా సిద్ధపడుతుంది. అప్పుడు ఎవరికి ప్రయోజనం? భావితరాలు నష్టపోవా? సంఘర్షణ వాతావరణం అవసరం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు జ్ఞానవాపి మసీద్ ఇష్యూ, భోజ్శాల కాంప్లెక్స్ సర్వే ఇష్యూ రెండిట్లో కూడా ముస్లిం సంఘాలు వేసిన పిటిషన్లని కోర్టులు తోసిపుచ్చినాయి. మధ్యప్రదేశ్ దార్ జిల్లాలోని మధ్యయుగం నాటి కట్టడం భోజ్శాల కాంప్లెక్స్ సర్వే పనులు నిలిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే భారత పురావస్తు విభాగం సర్వే నివేదిక ఎలా ఉన్నప్పటికీ దాని ఆధారంగా తమ అనుమతి లేని ఎటువంటి చర్యలకు ఉపక్రమించరాదని జస్టిస్ ఋషికేశ్ రాయ్, జస్టిస్ పీకే మిశ్రాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ కట్టడం స్వరూపాన్ని మార్చేలా తవ్వకాలు జరపరాదని ఆదేశించింది. దీనికి సంబంధించి కేంద్ర మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏఎస్ఐలకు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో సమాధానం దాఖలు చేయాలని ఆదేశించింది. భోజ్శాలలో శాస్త్రీయ సర్వే నిర్వహణకు మధ్యప్రదేశ్ హైకోర్టు మార్చి 11 అనుమతిస్తే మౌలానా కమాలుద్దీన్ వెల్ఫేర్ సొసైటీ సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది. అట్లాగే వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణం లోపల భాగాల్లో హిందువులు ముస్లింల మత సంబంధ క్రతువులు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతున్నాయని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. వీటిని యథాతథంగా కొనసాగించవచ్చని తెలిపింది. జ్ఞానవాపి మసీదు దక్షిణ నేలమాళిగలో ఇటీవల అనుమతించిన హిందువుల పూజలు నిలిపివేసేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న అభ్యర్థిని సోమవారం తోసిపుచ్చుతూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఇక్కడే పాయింట్ ఏంటంటే భోజ్శాల ఆల్రెడీ శిథిలపడవడం, దాంట్లో ఎందుకు ముస్లిం సంఘం ఆపాల్సి వస్తుంది? తప్పు కదా అది. అట్లాగే ఇక్కడ కింద ఎవరు పూజలు చేసుకుంటున్నారు, ఎందుకు దాన్ని ఆపాలనుకుంటున్నారు? ఇది ఆ సంఘాలు కావాలని చేస్తున్నాయి కదా. అట్లాంటి వాటికి ఉచ్చులో పడకుండా ఉంటే బెటర్ మనం.